లకీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో ఎందుకు నిలవడం లేదు? అసలు ఎందుకు వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రయత్నంలో కాదట, మనముండే ఇంట్లోనే ఉందంటోంది వాస్తుశాస్త్రం. ఈరోజు మనం దీని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. మీక్కూడా ఇలాగే అనిపిస్తోందా? ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా నెల చివరికొచ్చేసరికి జేబు ఖాళీ అవుతోందా? మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయా? ఇది మనలో చాలామందికి అనుభవమే కదా. వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే దీనికి కారణం మన హార్డ్వర్క్లో లోపం కాదు, మనం ఉంటున్న ఇంట్లో ఉండే ఎనర్జీ ఫ్లో. అంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కదలిక సరిగ్గా లేకపోతే అది మన ఫైనాన్షియల్ కండిషన్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సరే, మరి మన డబ్బును మన దగ్గర ఉండకుండా చేస్తున్న ఆ అడ్డంపులు ఏంటో, ఆ వాస్తు దోషాలేంటో వివరంగా తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు మనం చూడాల్సింది మన ఇంటి మెయిన్ డోర్. అదేనండి సింహద్వారం. ఎందుకంటే అది మనమే కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టే దారి. అందుకే మన చెకింగ్ ఇక్కడ నుంచే మొదలవ్వాలి. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఆలోచించండి. ఇంటి గుమ్మం ముందే చెత్తాచెదారం, పాత చెప్పులు ఉంటే అది పాజిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. దీనికి రెమెడీ కూడా అంతే సింపుల్. ప్రతిరోజు గుమ్మాన్ని క్లీన్గా ఉంచుకుని సాయంత్రం పూట ఓ చిన్న దీపం వెలిగిస్తే చాలు, మనం సంపదను మన ఇంట్లోకి ప్రేమగా ఆహ్వానిస్తున్నామని చెప్పినట్టే. సరే, ఇక రెండో విషయానికొద్దాం. అదేంటంటే ఇంట్లో పేరుకుపోయిన అనవసరమైన వస్తువులు. వాస్తు ఏం చెబుతుందంటే ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఉంటుంది. మనం వాడకుండా పక్కన పడేసిన వస్తువుల వల్లేమవుతుందంటే ఆ ఎనర్జీ అక్కడే ఆగిపోతుంది. అది మన ఆలోచనల మీద ప్రభావం చూపి తప్పుడు ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునేలా చేస్తుంది. ఇంటికి మధ్యలో ఉండే ప్రదేశం వాస్తు ప్రకారం బ్రహ్మస్థానం. అంటే మన శరీరానికి గుండెకాయ ఎలాగో ఇంటికి ఈ బ్రహ్మస్థానం అలాగనమాట. ఇప్పుడు చెప్పండి, గుండె మీద భారం పెడితే ఏమవుతుంది? సరిగ్గా అలాగే ఇంటి మధ్యలో పెద్ద పెద్ద ఫర్నిచర్ పెడితే ఇంటి ఎనర్జీ సెంటర్ బ్లాక్ అయిపోతుంది. అందుకే ఆ ప్లేస్ని ఎంత ఖాళీగా, గాలి, వెలుతురు వచ్చేలా ఉంచితే అంత మంచిది. ఇప్పుడు చెప్పబోయేది చాలామంది తెలుసో తెలియకో చేసే పెద్ద తప్పు. అదేంటంటే పగిలిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, ఇరిగిపోయిన కుర్చీలు ఇలాంటివి ఇంట్లో పెట్టుకోవటం. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? మనంతట మనమే నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్టు లెక్క. సో పరిష్కారమేంటి? చాలా సింపుల్. ఇలాంటి పాడైపోయిన వస్తువులు ఏవి ఉన్నా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తీసి బయటపడేయండి. నమ్మండి, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, డబ్బు నిలబడటానికి మీరు చేసే మొదటి పని ఇదే. ఈ చెత్త ప్రభావం అన్ని చోట్లా ఒకేలా ఉండదు. కొన్ని దిక్కుల్లో దీని ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి వాయువ్యం తీసుకోండి. ఈ దిక్కో మనకొచ్చే అవకాశాలకు సంబంధించింది. ఆ మూల గందరగోళంగా ఉందనుకోండి, మనకు రావాల్సిన మంచి అవకాశాలు కూడా రాకుండా పోతాయి. సేమ్ లాజిక్ మన వర్క్ డెస్క్కి కూడా వర్తిస్తుంది. ఓకే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఫస్ట్ స్టెప్. మరి నెక్స్ట్ ఏంటి? ఇంకా ముఖ్యమైనదేంటంటే ఇంట్లో వస్తువులను సరైన దిశలో పెట్టడం. వాస్తు ప్రకారం ప్రతి దిక్కుకి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఆ పవర్ని మనకనుకూలంగా మార్చుకోవడంలోనే అసలు సక్సెస్ సిటేటుంది. ఉత్తర దిశ. వాస్తులో దీన్ని కుబేరస్థానం అంటారు. అంటే సంపదకు డైరెక్షన్ అన్నమాట. మరి అలాంటి చోట మనం బరువైన బీరువాలు, పెద్ద పెద్ద వస్తువులు పెట్టామనుకోండి, ఇంకేముంది, డబ్బు వచ్చే దారికి మనమే అడ్డుకట్ట వేసినట్టు. అందుకే నార్త్ డైరెక్షన్ని ఎప్పుడూ ఖాళీగా, క్లీన్గా, తేలికగా ఉంచాలి. వీలైతే అక్కడో చిన్న గ్రీన్ ప్లాంట్ పెట్టండి. ఆ దిక్కు యాక్టివేట్ అయ్యి డబ్బును ఆకర్షిస్తుంది. సరే, ఇప్పుడు మన లాకర్ అంటే డబ్బు దాచుకునే బీరువా గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఇంటి ఫైనాన్షియల్ ట్యాంక్ లాంటిది. దీన్ని ఎక్కడ పెట్టాలంటే రూమ్లో సౌత్ అంటే దక్షిణ దిక్కులో పెట్టాలి. కానీ దాని డోర్ ఓపెన్ చేస్తే నార్త్ అంటే ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. కుబేరస్థానం వైపు అన్నమాట. ఇలా చేస్తే ఆ లాకర్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద విషయాలు చూశాం. కాని కొన్నిసార్లు మనం అస్సలు పట్టించుకోని చిన్న చిన్న విషయాలే మన డబ్బును ఖాళీ చేస్తుంటాయి. ఉదాహరణకి వాటర్ లీక్స్, ఇంట్లో లైటింగ్ ఇలాంటివి. వీటి ఎఫెక్ట్ మనం ఊహించలేనంతగా ఉంటుంది. వాస్తుశాస్త్రంలో నీటిని డబ్బుతో పోలుస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ట్యాప్ లీక్ అవుతోందనుకోండి,
అక్కడ వేస్ట్ అవుతున్నది నీళ్లు మాత్రమే కాదు, మన సంపద కూడా అలా చుక్కలు చుక్కలుగా కారిపోతున్నట్టే లెక్క. అందుకే ఈ విషయం అస్సలు ఆలస్యం చేయొద్దు. మీ ఇంట్లో ఎక్కడైనా ఏ చిన్న వాటర్ లీక్ ఉన్నా సరే వెంటనే దాన్ని రిపేర్ చేయించండి. డబ్బు పోవడాన్ని ఆపడానికి ఇది మీరు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన స్టెప్. చీకటి ఇది నెగటివ్ ఎనర్జీని, నెగటివ్ ఆలోచనల్ని పెంచుతుంది. ఇంట్లో సరిగా వెలుతురు లేదనుకోండి, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లలో ఫినాన్షియల్గా గ్రోత్ ఆగిపోతుంది. మనం పనిచేసే చోట కూడా అంతే. బ్రైట్గా, క్లీన్గా ఉండే డెస్క్ మన ఆలోచనలను క్లియర్గా ఉంచుతుంది, మన ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఇంట్లో ఏమేం సరిచేసుకోవాలో చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటికీ తోడుగా సాక్షాత్తు సంపదకు దేవత అయిన ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు డైరెక్ట్గా దొరకడానికి ఒక పవర్ఫుల్ ఇంకా చాలా సులువైన పరిహారముంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా సింపుల్, కానీ అంతే పవర్ఫుల్ రెమెడీ. ఏం లేదండి, ప్రతి శుక్రవారం సాయంత్రం పూట లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించండి. అమ్మవారికి ఇష్టమైన తెల్లని లేదా పసుపు రంగు పూలతో పూజ చెయ్యండి. అంతే. మనస్ఫూర్తిగా చేసే ఈ చిన్న పని మన ఆర్థిక కష్టాలను తీర్చి ఇంట్లో సిరి సంపదలు నింపుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, వాస్తు అంటే కేవలం రూల్స్ కాదు, మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వడానికి ఇదొక దారి. మనమిప్పుడు చెప్పుకున్న ఈ చిన్న చిన్న మార్పులని నమ్మకంతో చేసి చూడండి. రిజల్ట్ కాస్త మెల్లగా అయినా సరే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.